దీనికి మ్యూజిక్ ఇచ్చింది నవనీత్ చాద్రి గారండి. అద్భుతమైన మ్యూజిక్. ఇందులో మన ఫస్ట్ బాబా సైగల్ గారు, అంటే మనకు ఫస్ట్ ర్యాప్ నిలబెట్టిన బాబా సైగల్ గారు, ఇండియాకి ర్యాప్ తెచ్చిన బాబా సైగల్ గారు ఇందులో పాట పాడారు. అది కూడా టైటిల్ సాంగ్ పాడారు, రాముడు మంచి బాలుడు అనుకుంటూ. నేను చంటి ఆ సాంగ్లో వీ ప్లేడ్ ద లీడ్ ఇన్ దట్, లైక్ వీ డాన్స్ ఫర్ హిస్ నంబర్స్. అండ్ నవనీత్ చారి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ డిఫరెంట్ మూడ్స్. సో ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా మ్యూజిక్ అందించాడు. సో దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిల్మ్. మా టీజర్ చూశానండి. అంటే ఇది ప్లస్ అనాలో, మైనస్ అనాలో, హ్యాపీగా అనాలో, సాడ్ అనాలో నాకు అర్థం అవుతలేదు. కానీ బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద టీజర్ బికాజ్ సంపత్, సంతోష్, మా సత్య గారు ప్రొడ్యూసర్, హోల్ టీమ్ ఆఫ్ రాముడు మంచి బాలుడు వర్క్డ్ వెరీ హార్డ్. ఈరోజు మీరు టీజర్ చూస్తారు, అంత అద్భుతంగా అదేంటే హోల్ ఫిల్మ్ విల్ బి సచ్ అ వండర్ఫుల్ ఐ క్యాండీ ఉంటుంది. సో యుల్ ఆల్ లైక్ ఇట్. నాకైతే అద్భుతంగా నచ్చింది. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ యుల్ డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. రాముడు మంచిబాలుడు అనే ఈరోజు టైటిల్ లాంచ్ చేస్తున్నాం, రాముడు మంచిబాలుడు తూచ్ అని. శివమణి ప్రొడక్షన్స్లో మన ఈ మూవీ లాంచ్ చేసాం. టైటిల్ వచ్చేసి రాముడు మంచిబాలుడు తూచ్. సో ఇప్పటివరకు అనుకున్నా ఫినిష్ చేసాం. ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాం టీజర్. సో అద్భుతంగా వచ్చింది, అనుకున్నట్ట చేసాం. సో మీరు చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారనుకుంటున్నాను. సో ఈ సినిమాలో మా రణధీర్ గారు మామూలుగా అలరించలేదు. అంటే అలరించడం మీన్స్ రాముడు మంచి బాలుడు అంటే అది మంచోడా కాదనేది సినిమా చూసి మీరే చెప్పాలి. సో అండ్ చంటి గారు అండ్ ధనరాజ్ గారు, శంకర్, షకీలా గారు, సో అందరూ చాలా బాగా చేస్తారు ఈ మూవీలో. థ్యాంక్స్ టు ఆల్ వన్. సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి చేసాము, సెకండ్ షెడ్యూల్ వైజాగ్లో పూర్తి చేసాము. సినిమా మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మేబీ మంత్ ఎండింగ్కి ఆడియో లాంచ్ అనుకుంటున్నాము. మూవీ అయితే అంతా చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ అంతా చాలా. అందరూ నాకు ఫస్ట్ టైం అయినా కానీ అందరూ చాలా హెల్ప్ చేశారు, మంచి సలహాలు ఇచ్చారు. నేను చాలా నేర్చుకున్నాను సినిమా వల్ల. అండ్ ఈ సినిమాకి రాముడు మంచి బాలుడు టైటిల్. అండ్ ఆల్సో హీరో రణధీర్ గారు కూడా మంచి బాలుడు. అండ్ డైరెక్టర్ సంపత్ మంచి బాలుడు. అండ్ సంతోష్ మంచి బాలుడు. అందరూ అట్లాగే నాకు హెల్ప్ చేశారు. డైరెక్టర్ సంపత్ రాజు నాకు సంతోష్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫస్ట్ నుంచి అంతా నాకు తగ్గట్టుగానే నేను చెప్పిన విధానంగానే పోతాను వచ్చాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నేనేం లోడ్ చేయలేదు. అంతా హ్యాపీ చేసుకుంటూ వచ్చాం, అంతా ఒక ఫ్రెండ్ సర్కిల్లో చేసుకుంటూ వచ్చాం. కానీ ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక కెమెరామ్యాన్, ఒక హీరో అనే ఫీలింగ్స్ మాలో ఏమీ లేవు. అంతా హ్యాపీ జరుగుతూ వచ్చింది. సినిమా త్వరలో రిలీజ్ చేసి అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి చాలా రోజులు కష్టపడిన తర్వాత రాముడు మంచి బాలుడు అనే టైటిల్ కోసం చాలా పోరాడితే ఇప్పుడు మాకు దొరికిందండి. అదే మేము ఫస్ట్ లుక్గా మేము రిలీజ్ చేసుకుంటున్నాం. అదే సినిమాని చాలా కష్టపడి ఫ్రెండ్స్ సర్కిల్ అందరం పలానా టీము, పలానా డిపార్ట్మెంట్ సపరేట్ లేకుండా అంత హ్యాపీగా ఒక 6 నెలలు ముగించుకున్నామండి. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మా సినిమా కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు రాముడు అనే ఒక వ్యక్తి అమ్మాయిల వల్లే కృష్ణుడిగా మారుతాడు. అదే కృష్ణుడిగా ఉండేవాడు అదే అమ్మాయిలో మళ్ళీ తిరిగి రాముడిగా ఎలా మారుతాడు అనే దాని మీద 2 hours కంప్లీట్ ఫుల్ లెంత్ కామెడీగా మేము తెరకెక్కించామండి. దానికి తగ్గట్టు ఆర్టిస్టులు కూడా మేము కామెడీలను తీసుకోవడం వల్ల సినిమా కొంచెం హైప్ బాగా అయింది. తర్వాత ఇంక సినిమాకి వస్తే మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బాగా వచ్చిందండి. మా మ్యూజిక్ డైరెక్టర్ అంత ముందు 2-3 సినిమాలు చేసినా సరే మా సినిమాకి బాగా బెటర్ మ్యూజిక్ ఇవ్వడం వల్ల సినిమాకి మా సాంగ్స్ ఆడియో పరంగా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం.